మా రెస్టారెంట్లో మీకు కెఫే బేకింగ్ ఇంకా అండ్ డ్రింక్ అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మీకు అన్నీ దొరుకుతాయండి. ఐస్ క్రీమ్ ఉంటుంది, పిజ్జా ఉంటుంది, బర్గర్ ఉంటుంది, పాస్తాలు ఉంటాయి, పలావ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మా మిత్రుడు శ్రేయభిలాషి నడుస్తున్నటువంటి ఫుడ్ ట్రెండ్ దృష్టిలో పెట్టుకొని ది హౌస్ ఆఫ్ కోవిల అంటే కోవిల గానం ఎంత కమ్మగా ఉంటుందనేది మనందరికి కూడా తెలుసు. అదే టైప్లో మామూలుగా దోశ ఇడ్లీ టైపులోనే కాకుండా పిజ్జాలు బర్గర్లు డ్రింక్స్ అంటే మీరు వేరే రకంగా అనుకునేది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు తాగే చక్కటి రుచికరమైనటువంటి డ్రింక్స్ని మాక్టైల్ రూపంలో కానీ రకరకాల రూపంలో కానీ తయారు చేయటం, మరి వంటలు కూడా స్పెషలైజేషన్ అన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాలు తిరిగి ఇక్కడ ఏమైతే లేవో వాటిని ప్రవేశపెట్టి ప్రాంత ప్రజలకి మంచి రుచికరమైనటువంటి వంటలు అందించాలనే ఉద్దేశంతో మా మిత్రులు పెట్టడం చాలా సంతోషం ఉంది. మంచి పరిణామం, మంచి పేరు, అనుభవం, ఇది ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుంది. ఎక్స్పాన్షన్ ఇనాగ్రేషన్ లో మనం అంతా కూడా కలుస్తాం. ఈ రోజు కాకతీయ హిల్స్ లో మాదాపూర్ డివిజన్ పరిధిలో ద హౌస్ ఆఫ్ కోయిలా అనే కేఫ్ బేకరీ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సత్యనారాయణ రెడ్డి గారు వారి యొక్క తనయుడు విద్యావంతుడు మరి ఇక్కడ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషించేటువంటి విషయం. ప్రత్యేకంగా ఇది చాలా హ్యాపెనింగ్ ప్లేస్. ఇక్కడ ఉన్నటువంటి యాంబియన్స్ అనుగుణంగా ఒక కార్పొరేట్ స్టైల్లో ఇక్కడ కిచెన్ ఓపెన్ చేయడం, కేఫ్ బేకరీ రెస్టారెంట్ ఓపెన్ చేయడం, తద్వారా నాణ్యమైనటువంటి తినుబండారాలు ఇక్కడ ఫెసిలిటేట్ చేసి వెజ్, నాన్ వెజ్, కేఫ్, పిస్తా, బర్గర్, చైనీస్ ఐటమ్స్ అన్నీ ఒక కాంప్రిహెన్సివ్ ప్యాకేజ్గా ఇందులో ఎంటర్ అయిన వాళ్ళు ఫుడ్ విషయంలో ఎక్కడ కూడా బెవరేజెస్ నుంచి మొదలు పెట్టుకుంటే లాస్ట్ ఐస్ క్రీమ్ వరకు కూడా సొంత ఓన్ ప్రోడక్ట్స్ వీళ్ళది. కాబట్టి క్వాలిటీ, రెసిపీ అన్నీ కూడా ప్రజలకు మరి అనుకూలంగా, రుచికరంగా, నాణ్యతతో కూడినటువంటి ఫుడ్ ఇక్కడ ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. ది హౌస్ ఆఫ్ కోయిలా రెస్టారెంట్ కేఫ్ ఇనాగ్రేషన్కి విచ్చేసిన మా బ్రదర్ అన్న జగదీష్ అన్నకు మా కోయిలా హౌస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అన్నగారు సత్యారెడ్డి గారు ఈ కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ ఒకే ప్లేస్లో ఫుడ్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, అలాగే చైనీస్, పాస్తా, పిజ్జా, బేకరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కాంప్రహెన్సివ్ మెనూతో ముందుకు వచ్చారు. సో దయచేసి నేను ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్న ప్రజానికానికి, ఏరియా ఉన్న ప్రజానికానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ కమ్, ఎంజాయ్ ద ఫుడ్.